నమస్కారం. సభాధ్యక్షులు పోతురాజు గారికి, గ్రామ సర్పంచ్ గారికి, పొట్టేళ్ల మాలద్రి గారికి, ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులు కందుకూరు కాన్స్టెన్సీ అబ్జర్వరు సత్యనారాయణ గారికి, పెద్ద ఆయన తోకల కొండయ్య గారికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోటి సంతకాల కార్యక్రమం ఈ ఎస్టీ కాలనీలోనే లాంఛనంగా ఓపెన్ చేయడం జరుగుతుంది. పిఆర్ న్యూస్కి స్వాగతం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కందుకూరు నియోజకవర్గం ఉలవపాడు మండలం వీరేపల్లి గ్రామ పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ 17 నెలల కాలంలో అరాచకత్వం ఏ విధంగా రాజ్యం వెళ్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం. మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి అవ్వాతాతలకి నూతన పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పుట్టిల ప్రభుత్వం ప్రతి 5 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి మేము పెన్షన్లు ఇస్తాము, 55 సంవత్సరాలకే బీసీలకు మేము పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పిన ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రోజుకి ఒక పెన్షన్ కూడా 55 సంవత్సరాల వయసు కలిగినటువంటి బీసీలకు ఎక్కడా కూడా పెన్షన్ ఇచ్చేటువంటి దాఖలాలు లేవు. అదే విధంగా ఈ రోజు విద్యని ప్రతి ఒక్క పేదవాడికి దగ్గరగా అందించాలనేటువంటి ఒక ఆశయంతో నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఉచిత విద్యను అందించి ప్రతి ఒక్కరి బడుగు బలహీన వర్గాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ పేద మధ్య తరగతి అన్ని వర్గాలకు చేదోడు వాదోడుగా విద్యను అందించాలనే లక్ష్యంతో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే మెడికల్ కాలేజీని ఆంధ్రప్రదేశ్ లో స్థాపించారు. అయితే ఈ రోజు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కొన్ని కుట్రలతోటి ఈ యొక్క విద్య కేవలం అగ్రవర్ణాలకే పరిమితం అవ్వాలనేటటువంటి అక్కస్తోటి ఈ రోజు ప్రతి బడుగు బలహీన వర్గాల ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరు కూడా దీనికి దూరంగా ఉండాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడం జరిగింది. దీనిలో మనం పరిశీలించినట్లయితే కేవలం ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులు ఎంతమంది ఈ రోజు డాక్టర్లుగా ఉన్నారో మనందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంటూ ఈ యొక్క రిజర్వేషన్లు తీసుకొచ్చి అదే విధంగా ఎన్నో మెడికల్ కాలేజీలు స్థాపించి మనందరికీ చెరువుగా మెడికల్ సీట్లు ఎన్నో కుటీల రాజకీయాలు జరుగుతున్నప్పటికీ ఆ కుటీల రాజకీయాలు అనేది కూడా పక్కన పెట్టి మన అజెండా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిగా బుర్రా ముస్తఫా యాదవ్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలనే సంకల్పంతో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సైనికుడిగా పనిచేసి ఈ యొక్క నియోజకవర్గాన్ని మనం జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నియోజకవర్గ పరిశీలకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యపై జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మెడికల్ కాలేజీలను పప్పు బెల్లాలుగా అమ్ముతుందని అన్నారు. నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ, పట్టణ, మండల డివిజన్లలో ప్రజల వద్దకు వెళ్లి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి కూటమి ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతను గవర్నర్కు తెలియజేయనున్నామని అన్నారు. ప్రైవేటీకరణ ఆగే వరకు ఈ సంతకాల ఉద్యమంతో పాటు వివిధ విధాలుగా ప్రజా నిరసనను తెలియజేస్తూనే ఉంటామని అన్నారు. ఇంకా రకరకాలైన మీ గ్రామంలో వేరే కులవృత్తులు ఉంటే వాళ్ళ గురించి కూడా వేసుకుంటూ స్టూడెంట్ వింగ్ 7 కమిటీలు తప్పకుండా వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వస్తున్నారంటే మేము మిమ్మల్ని స్వాగతం పలుకుతాం, మేమందరం మీకు సంఘీభావంగా వస్తామని చెప్పేదానికి నిదర్శనం మొన్న విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, అది ఇక్కడ పొగాకు రైతుల్లో పర్యటించిన పర్యటన, అదేవిధంగా మామిడి రైతులు పర్యటించిన పర్యటన, అదేవిధంగా రైతులకు, ఉల్లి రైతులకు, అరటి రైతులకు
వరి రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యేదని కాదండి. మంచి పేరు చేస్తుందో జగన్మోహన్ రెడ్డి గారు జనంలో దేవుడు, నువ్వేందైనా దేవుడిని చేసేది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పేద ప్రజలు దేవుడు చేశాడు. జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేశాం, ఆయన ఓడించాం. ఆ మహానుభావుడిని మేము ఇంట్లో పెట్టాం. ఈ దరిద్ర పాలన, దుష్ట పాలన, దుర్మార్గం పాలనని మేము ఎన్నుకున్నాం. మేము తప్పు చేసాం మహాప్రభు అని కల్లాడుతున్న జనం ఈ రోజు వేలాదిగా వర్షం పడుతుండే లెక్క చేయకుండా ఆయన సంఘీభావం జరుపుతున్నారు. మనందరం చూస్తున్నాం. ఆయన నాయకుడు వస్తున్నాడంటే ఆయన ఏ సినిమా యాక్టర్ కాదు, ఆయనేమి పెద్ద విప్లవ వీరుడు కాదు. ఆయన పార్టీ పెట్టి 14 సంవత్సరాల్లో అధికారంలో ఉండింది పాపం కేవలం 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. 3 సంవత్సరాల్లో తనకంటూ ఒక ప్రత్యేక మార్క్, ఒక్క కార్యకర్తకే తల వంచిన జగన్మోహన్ రెడ్డి. అంత పెద్ద సోనియా గాంధీ తల వంచల, సోనియా గాంధీ వీటి బెదిరింపులు వంచల, జైలు పంపించిన వంచల. ఈ రోజు కార్యకర్తకి తల వంచి నేను తప్పు చేశాను, నన్ను ఒకసారి క్షమించండి, తిరిగి మీరు కార్యకర్త కాళ్ళ దగ్గర వేసుకొని తిరిగే విధంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తానని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఎక్కడ తలవంచలా మీరు గమనించండి. ఏ విషయంలో తలవంచలా, ఎక్కడ ఎవరికి క్షమాపణ చెప్పాలా. ఒక్క కార్యకర్తకే అన్యాయం చేశారనే బాధ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ఈరోజు సభాముఖంగా ఇన్ఛార్జీల మీటింగ్లో కానీ, బయట కానీ, పరిశీలకుల మీటింగ్లో కానీ స్వచ్ఛందంగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నియోజకవర్గ ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీస్తుందని, ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేటీకరణం చేసి వ్యాపారమయం చేస్తుందని, ప్రజా వైద్యం ప్రజల హక్కు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిందని అన్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలో 1 కోటి సంతకాల ప్రజా ఉద్యమం ప్రారంభించినారు. ప్రజలకు ఆరోగ్య భద్రత లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తుందని, పేద ప్రజలకు సంజీవని లాంటి ఆరోగ్యశ్రీని కూడా అటకెక్కించి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ తన బినామీలకు, తన మనుషులకు వైద్య విద్యను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతును కూడగట్టి ప్రజారోగ్య వ్యవస్థను కాపాడుకుంటామని అన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో 70,000 పైచిలుకు సంతకాలను ప్రజల వద్ద నుండి గ్రామస్థాయి నుంచి సేకరించనున్నామని అన్నారు. వీటిని జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన రెడ్డి గారి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్కు అందిస్తామని తెలిపారు. ముఖ్యంగా కమిటీలు మన కందుకూరులో కూడా మీటింగ్ పెట్టుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గమనించాలి. అవన్నీ కూడా మనం త్వరగతిగా పూర్తి చేసుకుంటే వాళ్ళందరికీ కూడా కాన్స్టిట్యూషన్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కార్యకర్తల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను రాబోయే రోజుల్లో, వాళ్ళందరికీ ఏదో విధంగా మేలు చేస్తాను, వాళ్ళ పక్షాన్ని నిలబెడతాను అని చెప్పి వారు చెప్తున్నారు. ఆ మాటకి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే మనం అందరం ఏదో కమిటీలో ఉండాలి. ఆ కమిటీ అన్నీ కూడా మీరు ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే గోధునిగా ద్వారాగా తాడేపల్లి పోతుంది. అక్కడి నుంచి హెడ్ ఆఫీసులో మిమ్మల్ని అందరినీ కూడా చూసుకొని మీ అందరికీ ఒక గుర్తింపు కార్డు వస్తుంది. జగనన్న సైన్తోని, మీ ఫోటో ఆయన ఫోటోతోని ధైర్యంగా మీరు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం కూడా, ఈ కమిటీ కార్యక్రమం కూడా త్వరగతిగా పూజ చేయాలని మనస్ఫూర్తిగా శ్రేణులను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో ఎందుకు పెట్టామంటే, ఒకటే మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీకి అప్పట్లోనే భూమి కేటాయించి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో 5 ఓపెన్ చేశారు, ఇంకొక 2 ఓపెన్ చేయాలని చెప్పే టైంలో కోడ్ వచ్చి ఆగినాయి. మిగతా 7 వివిధ విభాగాల్లో కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. వాటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కుటుంబ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చెప్పి దురుద్దేశంతో ఉంది, ముందుకు పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఏం లేదు, దోచుకుందాం, పంచుకుందాం, దాచుకుందాం. ఈ కార్యక్రమం ఆంధ్ర వ్యాప్తంగా జరుగుతుంది. మన కందుకూరులో అయితే 170 సీట్లలో ఇది నెంబర్ 1. 170 నెంబర్ 1.
వాళ్ళే చెప్తారు. ఆ 5 పేపర్లు 3 టీవీలు చెప్తాయి. ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో నెంబర్ 1 ఇంటూరు నాగేశ్వరరావు గారని అన్ని పేపర్లు మనకి పని తగ్గించారు. నిజం కాదా? ఏమన్నా మనకి పని తెప్పించారు. అదే మాట నేను చెప్తే ఎవరో బజార్లో ఫోన్లో టీవీలో వాట్సాప్ చేసి పెడతారు. ఏవో చెప్తారు అవకలు చెవకలు. జరుగుతుంది ఏంటి ఇక్కడే కల్తీ మద్యం తయారు చేపిస్తున్నాం. గుంటూరు మండలంలో మీ పోలీసులే పట్టుకున్నారు. అది కానీ పూర్తి స్థాయిలో తయారు చేసి పంపిస్తే దగ్గర 25 మంది చనిపోయేవాడు ఆ మందాగి. దేవుని దయతోనే బయటపడింది కాబట్టి అది ఆగిపోయింది. మనం అందరం ప్రజల కోసం పనిచేయాలి, కార్యకర్తలందరూ కూడా. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపుకోవడం సహజం. నేను ఒకసారి గెలిచా, 2 సార్లు ఓడా, ఈసారి గెలుస్తా మీ అందరూ ఆశీస్సుతో. నాకు ఆ నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మనం ఆయన హయాంలో ఉన్న సంక్షేమ పథకాలు అన్నీ రావాలంటే మనం జగనన్న సపోర్ట్గా ఉండి ఏ కార్యక్రమం తలపెట్టినా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కాన్స్టిట్యున్సీ నాయకులు కోరుకుంటున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మనకు సపోర్ట్గా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు. వారిని కూడా గొంతు ఇప్పి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని వాళ్ళ అవినీతిని బయట పెడుతుంటే ఆ గొంతును నొక్కి జైల్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఆంధ్ర ప్రజల కోసం, జగనన్న కోసం గలం విప్పుతాడు. నెల్లూరు జిల్లాని అన్ని సీట్లను కూడా ఒంటి చేతితో గెలిపేయగల సక్త నాయకుడు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. మన కాన్స్టిట్యున్సీ కూడా మనం తీసుకొచ్చుకుందాం. ఇంకా కోర్టు ద్వారాగా కరేడ్లో మీటింగ్ పెట్టి ఆ రైతుల పక్షాన కూడా మాట్లాడే రోజు ముందుంది. అదేవిధంగా కందుకూరు కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు మీడియా ద్వారాగా మనం బయటపెట్టి ప్రజలకు మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కోటి సంతకాల కార్యక్రమంలో మనకి ఈ నెల 26 ఆఖరి డేటు, 25, 24కే మనం జిల్లా పంపించాలి అధ్యక్షుల వారికి. పంచాయతీ వైడ్గా, మండల వైడ్గా ఇందాక అన్నగారు చెప్పినట్టుగా మనం పంచుకొని 60,000 జాగాలో 70,000 సంతకాలని మనం పూర్తి చేయించి త్వరగతిగా 24 కల్లా కందుకూరు ఆఫీస్ పంపించేస్తే దాన్ని మేము జిల్లాకు పంపిస్తాం. వారు జగన్ పంపిస్తారు. జగనన్న గవర్నర్ గారికి ఎదురుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాల్లో ఇక్కడ ఎవరు కూడా భయపడొద్దు. ఎందుకంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. దాన్ని కప్పించుకోనికే ఈ కరెంటు తీయడం కానీ, ఈ మిమ్మల్ని కూడా రాకుండా చేయడం కానీ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జనం గమనిస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంది పరిపాలన, ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్ని వాళ్ళు బేరీ చేసుకొని తప్పు చేసాం, మేము చేసుకున్నాం, మోసపోయిన మాటలు నమ్మేసి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి అయ్యో అని చెప్పి బాధపడుతున్నారు. అందరం కూడా ధైర్యంగా ఉండి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందుకు పోతాం. సంతకాలు పెట్టే కార్యక్రమం చేద్దాం.
మిత్రులారా, ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా తోటి సంతకాల కార్యక్రమాన్ని మన ఇన్ఛార్జి గారు ప్రీతమ నాయకులు ఘనంగా పరిశీలక ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామానికి తీసుకెళ్లి సంతకాలు మొత్తం సేకరించి మన ఈ నెల 24 లోపల జిల్లా కేంద్రానికి చేర్చాలి. జిల్లా కేంద్రం నుంచి సెంట్రల్ ఆఫీస్కి వెళ్తుంది. సెంట్రల్ ఆఫీస్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి అందించడం జరుగుతుంది. అందుకని మన నియోజకవర్గంలో బుర్రా మధుసూదన్ అన్న ఆధ్వర్యంలో అందరం పాల్గొని 24 లోపల ఆఫీస్ కి ప్రతి ఒక్కరు మండల స్థాయి నాయకులందరూ కూడా ఈ సంతకాలను సేకరించినటువంటి పత్రాలని జాగ్రత్తగా ఆఫీస్ కి చేర్చవలసిందిగా కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ 1 కోటి సంతకాలతోటి మనం చేసి విన్నవించేది రేపు ప్రైవేట్ కన్నా ఖచ్చితంగా తెలియజేస్తూ అధ్యక్షుల వారు ఈ సభను ముగించడానికి వాళ్ళు సమయం తీసుకోవాల్సిందిగా సమయం ఇస్తున్నాం.